ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరో గొడవ పట్టడం హీరోయిన్లకి కాదు, దర్శకులకు అలవాటే. ఈ కథ రాసిందే ఈ హీరో కోసం తెలుసా అన్నట్లు మాట్లాడుతుంటారు. ఈ పాత్రకు ఈ హీరో తప్ప ఎవరూ యాప్ట్ కారు అంటూ కెమెరాల ముందు యాక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే చెబుతున్నాడు. జనతా గ్యారేజ్ కథ కేవలం ఎన్టీఆర్ కోసమే పుట్టిందని ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చెబుతూనే వచ్చాడు. ఎన్టీఆర్ని దృష్టిలో ఉంచుకుని జనతా గ్యారేజ్ కథ తయారు చేశారని అంటున్నాడు ఇప్పుడు ఈ దర్శకుడు. కానీ వాస్తవం మాత్రం అది కాదు. మిర్చి టైం కంటే ముందే ఈ కథ రెడీ చేశాడు కొరటాల. ప్రభాస్కి ముందు చెప్పింది ఈ కథే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభాస్ నో అంటే ఇప్పుడు మిర్చి కథ పుట్టింది. శ్రీమంతుడు కంటే ముందు మహేష్ బాబుకి వినిపించింది కూడా ఇదే కథట. కానీ మహేష్ బాబు కూడా కాదన్నాడని సమాచారం. ఆఖరికి చరణ్ కోసం కథ వినిపించినప్పుడు ఈ కథే చెప్పాడట. చరణ్ కూడా నో అన్నాడని టాక్ వినిపిస్తోంది. అలా ముగ్గురు హీరోలు వదిలేసిన కథని ఇప్పుడు ఎన్టీఆర్కి అంటగట్టాడనమాట. అదేం తప్పు కాకపోయినా ఈ కథ మీకోసమే పుట్టింది అని ఇప్పటికీ చెబుతుంటే మాత్రం నవ్వొస్తుంది. తన కథని అమ్ముకోవాలంటే, ఓ స్టార్ హీరోతో సినిమా పట్టాలెక్కించాలంటే ఇలాంటి మతలబులు తప్పవేమో. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.